హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య ధ్రువ్. ఇవాళ హెర్బ్ రైస్ అంటే హై ప్రోటీన్ వెయిట్ లాస్ మీల్ అండి. లంచ్‌కైనా చేసుకోవచ్చు. మీకు కావాలంటే డిన్నర్‌కైనా వాడుకోవచ్చు. ఏం లేదు, ఫస్ట్ కొంచెం పన్నీర్ తీసుకోండి. పన్నీర్ క్యూబ్‌లా తీసుకొని అలా నైఫ్‌తో కట్ చేసేసుకోండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బేసన్, కసూరి మేతి అండ్ చాట్ మసాలా కానీ ఏదో ఒక బిర్యానీ మసాలా ఉన్నా ఏసుకోండి. కొంచెం అన్నీ ఏసేసుకొని ఒక స్పూన్ పెరుగేసుకోండి. పెరుగేసి మొత్తం అన్నిటిని మిక్స్ చేసేయండి. అంటే పన్నీర్‌కి బాగా పట్టాలండి. మీరు పెట్టిన హోల్స్‌లోకి ఎళ్లి మీకు ఆ మసాలా ఏమవ్వాలంటే లోపల దాకా ఎళ్ళాలి. అలా ఎళ్ళినప్పుడు మీకు ఫ్లేవర్ అంతా బాగొస్తది. దాన్నేం చేయాలంటే ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిలేసుకోండి. ఆయిలేసుకొని షాలో ఫ్రైలా చేసుకోండి. ఒకవేళ మీకు ఓవెన్ ఉంటే ఓవెన్‌లో గ్రిల్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా కొంచెం స్పైసెస్ పెంచుకొనైనా చేసుకోవచ్చండి. దాని తర్వాత ఒక కీరా ఆనియన్ సలాడ్ టైపు కర్డ్ తీసుకోండి. కొంచెం అల్లం ముక్కలు స్లైసెస్ చేసుకొని ఏసుకొని, చాట్ మసాలా, ఉప్పు, కొంచెం ఉప్పు ఎంతంటే అంత, ఆనియన్స్ స్లైసెస్ చేసుకొని ఏసుకోండి. ఆనియన్స్ అండ్ కీరా ముక్కలు మీకు ఇంకా సన్నగా కుదిరితే ఇంకా సన్నగా కట్ చేసుకున్నా నో ప్రాబ్లమ్ అండి. ఆటిలిని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతే, కర్డ్ సలాడ్ రెడీ అయిపోతది. తర్వాత హర్బ్ రైస్ ఎలా చేయాలి అంటే ఒక పాన్ తీసుకొని ఆయిలేసుకొని గార్లిక్స్ చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. అది బాగా ఏగాక చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ మీకు ఇంట్లో లేకపోతే ఎండుమిర్చి ఉంటాయి కదా! దాన్ని మిక్సీ కొట్టేసినా మీకు చిల్లీ ఫ్లేక్స్ వచ్చేస్తాయండి. దాన్ని ఏసి రైస్ ఏసేసుకోండి. రైస్ ఏసుకొని మొత్తం కలిపేసి మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉన్నా ఏసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర లేదు. సో, కొత్తిమీర అంతా గార్నిష్ చేసి అంతే అండి. హర్బ్ రైస్ చాలా ఈజీ. ఒక ప్లేట్ తీసుకొని హర్బ్ రైసు, సలాడ్, కర్డ్ సలాడ్ ఉంది కదా! మనం చెప్పినట్టు కర్డ్ సలాడు అండ్ పన్నీర్ ముక్కల్ని స్ట్రెయిట్‌గా కట్ చేసుకొనైనా పెట్టుకోవచ్చు. లేతే మీకు పన్నీర్ మొత్తం పెట్టేసుకున్నా పెట్టేసుకోవచ్చండి. అది 250 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అండి. 250 గ్రామ్స్‌లో 60 గ్రామ్స్ దాకా ప్రోటీన్ ఉంటదండి. ఇది కనుక మీరు లంచ్‌కి తిన్నారంటే అసలు హెవీ అయిపోతది. ఇంకా మీకు ఆకలి కూడా ఎయదు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకెలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ వీడియోస్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.